అంటే ఇక్కడ ఒక అంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి. అంటే కేసీఆర్ గారిని సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అంటే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటువంటి ఒక ఒప్పందంలో మీరే కీలకమైనటువంటి భాగస్వామ్యం వహించారనేటువంటిది ఒక టాక్ ఉంది. అది నిజమేనంటారా? చూడండి, మొదలు మేమన్నాం ఆయన తప్పనిసరిగా మాకు నమ్మిక కుదిరిచిండు. అన్నా తెలంగాణ ఇస్తే నేను మాటిని మర్జీ చేస్తాను అందరికీ చెప్పిండు. మేము నమ్మినామండి, మేడం తప్పక చేస్తాడన్నాం. కానీ మాతో ఒకటే పొరపాటు ఏమైందంటే బిల్లు పెట్టే ముందు నువ్వు మర్జీ చేస్తే బిల్లు పెడతామనేది లేకుండే. అది మీ వ్యూహాత్మక తప్పు. ఆ ఒక్క పొరపాటుతోటి తను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సోనియా గాంధీ దగ్గర పోయిండు, తెలంగాణ ఇచ్చినాక అమ్మా నాకు ముఖ్యమంత్రి ఇయ్యాను అంటే ఆమె. కానీ ఆ విధంగా చేసిండుంటే అపప్రద కూడా మీకు కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కదా. అంటే కేవలం ఓట్ల రాజకీయ కోసం పార్టీని ఓట్ల రాజకీయం కాదు అతని అనేటువంటిది వచ్చేది కదా. అది కాదు, ఆయన ఎప్పుడు మర్జు చేయకుండా మర్జు చేసి ఆమె దగ్గర పోయిండుంటే గ్యారెంటీ ఇస్తున్నాం ఆ సల్లి సోనియా గాంధీ. నువ్వు మర్జు చేయకుండా నాకు ముఖ్యమంత్రి అడిగితే ఎట్లా ఒప్పుకుంటామండి? నువ్వు ఏ దినమైతే బిల్లు పెట్టినావో అదే రోజు ఎస్ యాజ్ పర్ మై వర్డ్ ఐఎమ్ మర్జింగ్ మై పార్టీ అని పోతే మేమందరం కూడా నీకు సపోర్ట్ చేద్దాం. చలో మనోడు మర్జు చేసిండు కాబట్టి ఇచ్చేయని మేము చెప్తాం. సోనియా గాంధీ కూడా మాకంటే ముందే ఇచ్చేస్తుండే. నువ్వు అది ఇయ్యవు, కుటుంబ సభ్యులతో పోతావు, ముఖ్యమంత్రి అడుగుతావు. అంటే ఎవరిదండి ఈ వ్యూహాత్మక తప్పిదం? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ గారిదా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఉందా, ఎవరిది? చూడండి, రాష్ట్ర నాయకులలో అందరికీ ఉంటుంది. తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఆలోచనలు ఉంటాడా లేదా? అదే కేసీఆర్ మొదలే మర్జీ చేసిండుంటే మా అందరికీ ఆలోచన అరే వాడు మర్జీ చేసిండు చలో అని ఎవరికి ఉండదు. నువ్వు ఎప్పుడైతే మర్జీ చేయక నాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకోం, ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చి దుకాణం పెట్టంగానే అందరికీ ఆశ పెరిగింది. ఎందుకంటే ఇచ్చింది, తెచ్చింది, కష్టపడ్డది మేము. సోనియా గాంధీ ఇచ్చిన హామీ అన్నప్పుడు మాకు ఎట్లన్నా మా సెల్ఫ్ ఉంటుంది, ఎస్ మా ఆలోచన కూడా ఉంటుంది. అరే మనం కష్టపడ్డాం, పార్లమెంట్లో నేను కొట్లాడినా, ఆడ పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు, వారితో పాటు మిగతా ఎంపీలు కొట్లాడిండు. మేమందరం కొట్లాడితేనే వచ్చింది కనుక మేమెందుకు కావద్దని టూ మెనీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అయింది ఒకటి. అక్కడేమైంది, వాగ్దానాలు చేయడం మొదలుపెట్టిండు. ఏది సాధ్యం కాని వాగ్దానాలు చెప్తే ప్రజలు నమ్మారు. మాకు ఒకటి ఒక నష్టం ఏమైందంటే ఎప్పుడైతే సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోజు పొద్దున మాట సాయంత్రం మాట నేను రానియను, నేను ఆఖరి బౌలర్ను, ఆఖరి బ్యాట్స్మెన్ అనడంలా ప్రజలు అన్నారు సోనియమ్మ ఇస్తాన్నది కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు. కేసీఆర్ రైటో రాంగో కొట్లాడుతున్నాడు ఒక్కడే అనేది వచ్చింది. దానివల్లనే ఆయనకు లాభం అయింది. ఆనాడే కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి పక్క జరిపినుంటే ఈ పంచాయతీ ఉండకపోతే. కిరణ్ కుమార్ రెడ్డి నష్టం చేశారంటారా? 100%. అచ్చా ఇంకోటి చెప్తున్నా, ఇవాళ మీరు అడిగింది కాబట్టి ఇవాళ ఏ నాయకులైతే చెప్తున్నారో వద్దు 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 రానియం అన్నారు కదా, ఇవాళ ఆంధ్రలో ఎంత డెవలప్ అవుతుందండి. నేను మొన్న రీసెంట్లీ కాకినాడ పోయినా, ఆ కాకినాడ రిటైర్డ్ లైఫ్ ఏరియా అందరు, పెన్షన్ ఏరియా అందరు. ఆ రోజులలో నేను 1980 యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోతే ఒక్క స్క్వేర్ యార్డ్ 100 రూపాయలు, 50 రూపాయలు. ఇవాళ 50,000కు ఒక స్క్వేర్ యార్డ్, ఒక ఎకరం 5 కోట్లు. ఇది అభివృద్ధి కదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఏది గన్నవరం, అదేవిధంగా వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా తిరుపతి, కడప. ఏమిటండి ఇంత అభివృద్ధి జరుగుతుంటే ప్రతి ఒక్కడు మాన్మూలని తిడతాడండి. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అంటే విభజన సహేతుకంగా జరగలేదు, హేతుబద్ధంగా జరగలేదు, నష్టం జరిగింది అనేటువంటి వాదన ఇప్పటికీ 3 సంవత్సరాలైన తర్వాత కూడా వినవస్తుంది. అంటే పొరపాటు ఏడైందంటే చెప్తున్నానండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడదు. అమ్మా నువ్వు ఇస్తాన్నావు, ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఉన్నది, వాళ్ళు కూడా పానరుత్యాగాలు చేస్తున్నారు, మాకేమి ఇస్తావు, మాకెంత ఇస్తావు, మా డబ్బంతా ఈడనే వెచ్చించినావు,
మా ట్యాక్స్ అంతా ఈడనే, మా రెవెన్యూ అంతా ఈడనే అని అడిగే బదులు ఎంతసేపటికి రావద్దు 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 అన్న. అయినా సోనియా గాంధీకి తెలుసు తెలంగాణలో కొంత లాభమైనా ఆంధ్రలో జీరో అవుతుందని తెలుసు. మరి మీరు అదెందుకు అడగలేరా బాబు? ఇవాళ కూడా మా కాంగ్రెస్ కార్యకర్త అడుగుతున్నా, ఇన్ని రోజులు నోరు మూసుకున్నారు, భయపడకండి, ప్రజల్లోకి వెళ్ళండి. మా సోనియా గాంధీ ఏం తప్పు చేసింది? ఇవాళ అభివృద్ధి జరుగుతుందా లేదా? కొత్త ఉద్యోగాలు వస్తున్నాయా? అమరావతి, గుంటూరు, అదేవిధంగా విజయవాడ. ఆ రోజులలో 2 బెడ్రూమ్ ఎంతుండే? 10 లక్షలకు 12 లక్షలకు 2 బెడ్రూమ్ ఉండే. ఇవాళ 60 లక్షలకు 70 లక్షలు 2 బెడ్రూమ్ అయింది. 3 బెడ్రూమ్ ఆల్మోస్ట్ ఆల్ 1 crore దానికి అయింది. ఇట్ ఈస్ నాట్ ఎ డెవలప్మెంట్. ఇవాళ కూడా కాంగ్రెస్నే తిడతారండి. మా కార్యకర్తలు కూడా గట్టిగా చెప్పాలి, ఎస్ ఇన్ని రోజులు తిట్టిన పైగా తిట్టొద్దు. మా సోనియా గాంధీ దూరదృష్టితోటి 3 సంవత్సరాలు మీకు అభివృద్ధి జరుగుతుంది. 2 ప్రాంతాలు, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు సెపరేట్ అయితే ఎవరిని వాడు తన ఫ్యామిలీని పెంచుకుంటాడు, బిజినెస్ పెంచుకుంటాడు. అనే విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ డెవలప్ అవుతుంది. కానీ ఎంతసేపటికి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవాళ మేము అన్నాం